హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. రైట్, అయితే సురేష్ సార్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల సార్ ద హిందూ ఫుల్ టైం చేయడానికి అనేది పాసిబుల్ కాదు. సో అందుకనే కమింగ్ 1 వీక్ కమింగ్ 1 వీక్ నేనే డైలీ ద హిందూ అనాలిసిస్ అనేది చేస్తాను. సో ప్లీజ్ బీ పేషెంట్ విత్ దిస్. రైట్, సో ద హిందూ అనాలిసిస్ మనం డేట్ 22/12/2023 ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అని నీట్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. క్లాస్ అనేది డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. రైట్, ఈ ఆర్టికల్ చూడమా, మనకి టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఈరోజు అపియర్ అయింది. దట్ ఈస్ ది అనలైజింగ్ ది పోస్ట్ ఆఫీస్ బిల్ 2023 అనమాట. క్లియర్. సో పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చేస్తున్నారు. సో దట్ ఈస్ ది ఎర్లియర్ ది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్, దట్ ఈస్ ద 1898 యాక్ట్ అనేది ఉంది. సో దీన్ని అమెండ్మెంట్ చేస్తూ ద ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బిల్ అనేది తీసుకొచ్చారు, 2023 బిల్ అనమాట. రైట్, సో అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలోని అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకానమీలో కూడా మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. రైట్, సో ఈ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బిల్ ప్రొవిజన్స్ అనేవి పేపర్ 2లో అయినా పేపర్ 3లో అయినా మనకి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసి అడగచ్చు. సో దీని గురించి డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. ద మేజర్ పాయింట్ దట్ వాజ్ డిస్కసింగ్ ఇన్ దిస్ ఆర్టికల్, ఈ ఆర్టికల్లో మెయిన్ దేని గురించి డిస్కస్ చేస్తున్నారంటే ఈ కొత్త బిల్ 2023 బిల్ ఏదైతే ఉందో దీంట్లో ఒక ప్రావిజన్ అనేది గవర్నమెంట్ యాడ్ చేసింది. ఏంటంట, గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఒకవేళ ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి ఎవరైనా ఆర్టికల్స్ ఏవైనా పంపించినట్లయితే దాన్ని ఇంటర్సెప్షన్ చేసే కెపాసిటీ అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది అని చెప్తున్నారు. ఇంటర్సెప్షన్ అంటే ఏంటి? ఇంటర్సెప్షన్ అంటే మధ్యలో ఒక ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఒక లెటర్ రాసి పంపించడం జరిగిందనుకోండి. గవర్నమెంట్ ఒకవేళ కావాలంటే ఈ లెటర్ని మధ్యలోనే ఆపి చదివి ఆ తర్వాత బీకి పంపించే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. దీన్నే మనం ఇంటర్సెప్షన్ అని అంటాం. అంటే ఆ కాన్వర్జేషన్ని తెలుసుకునే అధికారం అనేది గవర్నమెంట్కి ఉంది. అయితే సార్ ఇలా చేస్తే ప్రాబ్లం కదా? రైట్, సో గవర్నమెంట్ కూడా కొన్ని కండిషన్స్ అనేవి పెట్టిందనమాట. క్లియర్. సో ఆ కండిషన్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే దేశ భద్రత మీద ముప్పు వస్తుందో, దట్ ఈజ్ సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ అనేది ప్రాబ్లం కింద అవుతుందో, ఎప్పుడైతే ఫారిన్ కంట్రీస్తో ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయో, ఎప్పుడైతే పబ్లిక్ ఆర్డర్ అనేది డ్యామేజ్ అవుతుందో, ఆర్ ఎప్పుడైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా ఉంటుందో, అండ్ ఎప్పుడైతే ది పబ్లిక్ సేఫ్టీ అనేది ఇంపార్టెన్స్గా ఉంటుందో, ఒకవేళ ఆ ఇష్యూస్ మీద ఎప్పుడైనా సరే ఒక ఆర్టికల్స్ అనేవి వెళ్ళాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి ఒక టెర్రరిస్ట్ అటాక్ అనేది ప్లాన్ చేసి బీకి పోస్ట్ ఆఫీస్లో లెటర్ పంపించాడు అనుకోండి, అది ఇండియన్ సెక్యూరిటీకి పబ్లిక్ సేఫ్టీకి డ్యామేజ్ కదా. సో అట్లాంటి ఆర్టికల్స్ గురించి ఒకవేళ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఆర్టికల్స్ని ఆపి చదివి ఇచ్చే ఛాన్సెస్ అనేవి గవర్నమెంట్కి ఉంటుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. రైట్, అయితే మెయిన్ ఈ ఆర్టికల్ మీద క్రిటిసిజం అనేది చాలా వరకు రావడం జరిగింది. క్లియర్, మీకు గ్రౌండ్స్ అర్థమయ్యాయి కదమ్మా. సో గవర్నమెంట్ ఎప్పుడైనా ఈ ఆర్టికల్ని ఇంటర్సెప్ట్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు, ఆర్టికల్ ఓపెన్ చేసి చదవచ్చు, డీటెయిన్ చేయొచ్చు. డీటెయిన్ అంటే ఆ ఆర్టికల్ వేరే వ్యక్తికి చేరకుండా ఆపే స్వేచ్ఛ అనేది గవర్నమెంట్కి ఉంటుందన్నమాట. అయితే మీరు అనుకోవచ్చు, సార్ ఇంత టెక్నాలజీ టైంలో ఒకవేళ టెర్రరిస్టులు ఏదైనా అటాక్స్ ప్లాన్ చేస్తే వాళ్ళు కమ్యూనికేషన్ యూస్ చేసుకుంటారు కదా, ఇట్లాంటి ఓల్డ్ ఐడియాస్ లైక్ ఈ పోస్టల్ ఆఫీసెస్ కానీ ఎందుకు వాడతారు అంటే, రైట్, పోస్టల్ కార్డ్స్లో ఇన్ఫర్మేషన్స్ అనేవి కోడింగ్ చేసి పంపిస్తే గవర్నమెంట్ ఎలాగ చెక్ చేయదు అనుకున్నప్పుడు వాళ్ళు చాలా వరకు ఈ పోస్టల్నే యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్, వాళ్ళకంటూ కోడెడ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ లాంగ్వేజ్లో పోస్ట్ ఆఫీస్లో సింపుల్గా దే మే రైట్ నెంబర్స్ 1236315579. సో ఈ పోస్ట్ లెటర్ మీద ఇది మాత్రమే రాసి ఉంటుంది. సో గవర్నమెంట్ దీని గురించి పట్టించుకోదు, ఇదేం కోడెడ్ లాంగ్వేజ్ కాదు సంథింగ్ అనుకుంటుంది. బట్ రిసీవర్ ఎవడైతే ఉన్నాడో వాడికి అర్థమవుతుంది అనమాట, ఎక్కడ ప్లాన్ చేయాలి, ఎక్కడ అటాక్ అవ్వాలి, ఆర్ ఎక్కడ మీట్ అవ్వాలి అని వాళ్ళు కొన్ని కోడ్స్ అని పెట్టుకొని మీటింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఈ విధమైన ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఈ పోస్ట్ ఆఫీస్ బిల్నే మారుస్తున్నప్పుడు దీని మీద దృష్టి పెట్టడం జరిగిందనమాట. అయితే సో దీని గురించి అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా పార్లమెంట్లో గవర్నమెంట్ మీద అటాక్ చేశారు, కొన్ని కేసెస్ అనేవి చెప్తూ. ఒకటి ఏంటంటే, ఈ విధమైన ఇంటర్సెప్షన్ కానీ ఓపెన్ కానీ డీటెయిన్ కానీ చేస్తే అది వ్యక్తుల యొక్క గోప్యత, ప్రైవసీ మీద ఇష్యూస్ పడుతుంది కదా. ఇండియాలో ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ కదా ఆర్టికల్ 21 ప్రకారం. సో ఆర్టికల్ 21 ప్రకారం
ఏ విధంగా ప్రజల యొక్క స్వేచ్ఛను క్లియర్ ఫండమెంటల్ రైట్స్ని మీరు డ్యామేజ్ చేయగలరు. ప్రైవసీ కోర్స్ నేషన్ యొక్క సెక్యూరిటీ అనేది ఇంపార్టెంటే, బట్ ఎంత మాత్రం చేత ఈ ఆర్టికల్స్ని మీరు ఏ మెషర్స్తో ఓపెన్ చేస్తారు అని అడుగుతున్నారనమాట. అర్థమైందా? సో ప్రైవసీ గోప్యత అనేది ఇంపార్టెంట్, దాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు అని రావడం జరిగింది. అండ్ ఇంకా కొంతమంది ఏమని చెప్తున్నారంటే ది ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ షోయింగ్ ది బిగ్ బ్రదర్ సిండ్రోమ్ అని చెప్తున్నారనమాట. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూడండి. బిగ్ బ్రదర్ సిండ్రోమ్ అనేది మీకు జనరల్గా వేరియస్ ఆర్టికల్స్లో కూడా వస్తుంది. బిగ్ బ్రదర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో దట్ ఈస్ అంటే లెట్స్ టేక్ ఒక ఫ్యామిలీలో అన్నయ్య ఉన్నాడు అనుకోండి, క్లియర్. సో దెర్ ఆర్ 2 చిల్డ్రన్, క్లియర్. సో ఇద్దరు కూడా మేల్స్ అనుకోండి. ఒక పెద్దవాడు అన్నయ్య ఉన్నాడు, చిన్న పిల్లవాడు ఉన్నాడు, తమ్ముడు అవుతాడు, అవునా? రైట్. అయితే జనరల్గా ఇండియాలో అన్నయ్యలు ఏ విధంగా ప్రవర్తిస్తారు అంటే వాళ్ళ తమ్ముడు చేసే ఆర్ వాళ్ళ చెల్లి చేసే ప్రతి యాక్టివిటీని కూడా కీన్గా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ప్రతి దానికి కూడా జోక్యం చేసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తమ్ముడు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ప్రతిదీ ఆరా తీయడం జరుగుతుందన్నమాట. సో దీంతో చిన్నపిల్లలు యాక్టివిటీస్ అనేవి చేయలేరు, కంప్లీట్ వాళ్ళ అనే కంట్రోల్లోనే ఉండడం జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో ఇటువంటి దాన్ని మనం బిగ్ బ్రదర్ సిండ్రోమ్ అంటే గవర్నమెంట్ ఏ విధంగా చూస్తుందంటే ఈవెన్ ప్రజల మధ్యలో ఉన్న సంభాషణ కూడా నాకు తెలియాలి, నాకు తెలిసిన తర్వాతే మీరు మాట్లాడుకోవాలి అన్నట్టుగా ప్రవర్తిస్తుంది అని బిగ్ బ్రదర్ సిండ్రోమ్ అన్న టర్మ్ యూజ్ చేసి చెప్తున్నారనమాట. అర్థమైంది కదమ్మా? అంటే ఒక అనవసరమైన పెద్దరికం తీసుకుంటూ అజమాయిషి అనేది చెలాయిస్తుంది అని చెప్తున్నారనమాట. సో దిస్ ఈజ్ ది బిగ్ బ్రదర్ సిండ్రోమ్ అని అంటాం. సో గవర్నమెంట్ ఈ విధంగా చెప్తుందన్నమాట. క్లియర్. ఒకటేంటి, ప్రైవసీ ఇష్యూస్ భంగపడుతుంది మీరు ఇట్లాంటి ప్రొవిజన్స్ పెట్టడం వల్ల. ఈ ప్రొవిజన్స్ అనేవి క్లియర్గా బిగ్ బ్రదర్ సిండ్రోమ్గా ఉన్నాయి. అండ్ మీరు దీంట్లో యూజ్ చేసే ఈ టర్మ్స్ అన్నీ కూడా వేగ్గా ఉన్నాయి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇక్కడ మనం చూసామా, ఎమర్జెన్సీ కండిషన్లో కూడా లెటర్స్ని ఓపెన్ చేయొచ్చు. అయితే వాట్ ఈస్ దిస్ ఎమర్జెన్సీ? నేషనల్ ఎమర్జెన్సీయా, స్టేట్ ఎమర్జెన్సీయా, ఫినాన్షియల్ ఎమర్జెన్సీయా? అసలు ఎమర్జెన్సీ అంటే ఇక్కడ మీరు డెఫినేషన్ ఇవ్వలేదు. ఆ ఎమర్జెన్సీ డెఫినేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంటే చెప్తుందని అంటున్నారు. అంటే ఒకవేళ ఒక లెటర్ వెళ్తుంది, అర్జెంటుగా సెంట్రల్ గవర్నమెంట్ ఆ లెటర్ని ఆపి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మేము ఇది చదువుతున్నాం, అయితే దెన్ వాట్ ఈస్ దిస్ ఎమర్జెన్సీ? ఎమర్జెన్సీ అంటే ఏంటో మీరు చెప్పకుండా ఈ లెటర్స్ని చదవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదమ్మా, కొన్ని ప్రొవిజన్స్లో చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇండియన్ పోస్టల్ ఆఫీస్లో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి లయబిలిటీ లేకుండా చేస్తున్నారనమాట. చూడండి ఒక్కసారి. క్లియర్. సో దట్ ఈజ్ ది ఎర్లియర్ ది పోస్ట్ ఆఫీస్ యాక్ట్, క్లియర్, ద ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898 యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏదైనా తప్పు జరిగితే బాధ్యత కింద పెట్టేవారు, లయబిలిటీ ఉండేది. బట్ ఇప్పుడు వీళ్ళకి ఎటువంటి లయబిలిటీ అనేది లేదు. ఇంటెన్షనల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెటర్ ఇచ్చాను, దాంట్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద స్టేట్ సెక్యూరిటీ థ్రెట్ అట్లాంటివి ఏం కాదు, జనరల్గానే లెటర్ రాశాను. ఆ లెటర్ అనేది చేరుకోపోవడం వల్ల బి అనే వ్యక్తికి లాస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ ఆ లయబిలిటీ ఎవరి మీద వెళ్ళాలి? ఇండియన్ పోస్ట్ ఆఫీస్ మీద వెళ్ళాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ లెటర్ రాశాను, అది చేరుకోలేదు బికాస్ ఆఫ్ వీళ్ళ పూర్ మెషర్స్ వలన. క్లియర్. సో అయితే ఇటువంటి వాటి గురించి చెప్తున్నారనమాట. వీళ్ళ మీద లయబిలిటీస్ ఉండవు అన్లెస్ ఇంటెన్షనల్గా లెటర్స్ ఇవ్వకుండా ఇంటెన్షనల్ యాక్టివిటీస్తో మాత్రమే వాళ్ళకి లయబిలిటీ ఉంటుంది. జనరల్ లయబిలిటీ అనేది వీళ్ళ మీద ఉండదు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ అనేవి తీసుకెళ్తున్నారు, ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది, లెటర్స్ అన్నీ కూడా అవి మొత్తం కూడా ఎక్స్పైరీ అయిపోయాయి అనుకోండి, లెట్స్ టేక్ ఫైర్తో కాలిపోయాయో ఆర్ మొత్తం అన్నీ ఎగిరిపోయాయో సంథింగ్, అప్పుడు పోస్ట్ ఆఫీస్ మీద ఎటువంటి లయబిలిటీ కూడా ఉండదు అని గవర్నమెంట్ ఈ కొత్త బిల్లో పెట్టిందనమాట. అయితే దాని గురించి మాట్లాడుతున్నారు. రైట్, మీరు వాళ్ళ మీద లయబిలిటీ అనేది తీసేశారు, కరెక్టే. మరి ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకంటూ ఒక గ్రీవెన్స్ రెడ్రెసల్ మెషర్ అనేది ఉండాలి కదా. క్లియర్. సో ఒక గ్రీవెన్స్ రెడ్రెసల్ మెషర్ అనేది లేకపోతే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అని క్వశ్చన్ చేస్తున్నారనమాట. సో ఈ విధమైన గ్రీవెన్స్ రెడ్రెసల్ మెషర్ అనేది లేకపోవడం వల్ల ఇట్ ఈస్ యాక్చువల్లీ క్రియేటింగ్ డ్యామేజ్ టు ది జస్టిస్ అని చెప్తున్నారనమాట. క్లియర్. సో దీనివలన ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఏం డ్యామేజ్ అవుతుంది? ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్
జస్టిస్ అంటే ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం ప్రతి వ్యక్తి కూడా ఎవరైనా విక్టిమ్స్ ఉంటే క్లియర్ అంటే స్టేట్ యొక్క అధికారం నుంచి విక్టిమ్స్గా తయారైతే వాళ్ళకి గ్రీవాన్స్ మెషర్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా మిస్టేక్ చేసింది అంటే ఒక వ్యక్తి మీద ఆ వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేయగలడు. సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ పనిష్మెంట్ ఇచ్చి ఆ వ్యక్తికి కంపెన్సేషన్ అనేది ఇప్పించగలదు. దాన్నే ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని అంటాం. బట్ ఇక్కడ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ప్రకారం మీరు ఆ పోస్ట్ ఆఫీస్ మీద లయబిలిటీ తీసేశారు కరెక్టే. మరి వాళ్ళకి లయబిలిటీ లేదని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మరి అది ప్రజలకి లాస్ అవుతుంది కదా. సో గ్రీవాన్స్ రెడ్రెసల్ మెషర్ అనేది లేకపోతే అది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్నే క్వశ్చన్ చేస్తుంది. ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కూడా ఇంకా చెల్లదు అని అపోజిషన్ వాళ్ళు చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదు, మీరు లెటర్ అనేది ఇంటర్సెప్షన్ చెయ్యొచ్చు, డీటెయిన్ చెయ్యొచ్చు అని చెప్తున్నారు. బట్ దాని యొక్క ప్రొసీజర్ని మీరు ఎంతవరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అయితే లెటర్ని సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఇంకేదైనా బాడీ ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఇస్తుందో వాళ్ళు కూడా లెటర్స్ని డీటెయిన్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు, ఇంటర్సెప్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. బట్ దాని యొక్క ప్రొసీజర్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో దీని వలన డ్యామేజెస్ అనేవి ప్రజలకి జరుగుతాయి అని చెప్తున్నారనమాట. క్లియర్, అర్థమవుతుంది కదమ్మా. ఇక్కడంతా కూడా ఈ మెయిన్ ప్రావిజన్, ఈ ఇంటర్సెప్షన్ ప్రావిజన్ మీద క్వశ్చన్స్ అనేవి అపోజిషన్ వాళ్ళు వేస్తున్నారనమాట. దాని గురించి ఈ ఆర్టికల్లో క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈవెన్ అపోజిషన్ వాళ్ళు చెప్తున్నారు ఏంటి, 1898 యాక్ట్లో కూడా ఈ కండిషన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ లాంటిది ఉన్నది. సో ఇండిపెండెన్స్ అనేది వచ్చిన తర్వాత అందరూ కూడా క్వశ్చన్ చేయడంతో ఈవెన్ లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎమర్జెన్సీ అన్న టర్మ్ని తీసేయండి అని చెప్పడం అనేది జరిగిందని చెప్తున్నారనమాట. అందుకని టెలిగ్రాఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 1981 కూడా పాస్ అయింది అని కూడా ఎగ్జాంపుల్ కింద చెప్తున్నారు. రైట్, ఎస్. అయితే ఈ ఆర్టికల్లోనే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దట్ ప్రైవసీ యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్తున్నారనమాట. దట్ ఈస్ దెర్ ఈస్ అ కేస్ ఆఫ్ PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1996 అనమాట. క్లియర్. ఈ 1996 కేసులో క్లియర్గా ఏమని చెప్పడం జరిగింది, టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం టెలిఫోనిక్ కన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్సెప్ట్ చేసే కాన్సెప్ట్ అనేది గవర్నమెంట్కి ఉంటుంది, అఫ్ కోర్స్. క్లియర్. బట్ అది కేవలం సెక్యూరిటీ టైమ్స్లో మాత్రమే చేయాలి తప్ప ఆర్డినరీగా ప్రజల యొక్క సంభాషణను వినకూడదు. ఇలా వింటే గవర్నమెంట్ ప్రజలకి కంపెన్సేషన్ పే చేయాల్సి ఉంటుంది అని PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996 కేసులో చెప్పడం జరిగిందనమాట. క్లియర్. సో ఈ టెలిఫోనిక్ కన్వర్జేషన్స్ కూడా రైట్ టు ప్రైవసీ కింద వస్తాయి. ఆర్బిట్రరీగా అంటే మీకు నచ్చినట్టు మీరు టెలిఫోనిక్ కన్వర్జేషన్స్ని నేను వింటాను, ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తాను, అట్లాంటివి ఉండకూడదు అని PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగిందనమాట. ఇట్ ఈజ్ అమౌంటింగ్ టు వైలేట్ ఆర్టికల్ 21 ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండ్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కూడా వైలేట్ చేస్తున్నట్టు అని ఈ ఆర్టికల్లో ఈ కేసు గురించి కూడా చెప్తున్నారు. అండ్ దే ఆల్సో పుట్ అబౌట్ ద రిఫరెన్స్ ఆఫ్ KS పుట్టస్వామి కేస్. క్లియర్. దీని గురించి ఆల్రెడీ మనం చూసాము. ఏంటి, KS పుట్టస్వామి కేసులోనే, దట్ ఈస్ KS పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లోనే క్లియర్గా చెప్పారు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 అని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారనమాట పుట్టస్వామి కేసులోనే. క్లియర్. సో అందుకని ఇక్కడ ఈ ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ పోస్ట్ ఆఫీస్ బిల్ అనేది దానికి విరుద్ధంగా ఉంది అని చెప్తున్నారు. క్లియర్. రైట్. అండ్ ఇన్ జనరల్గా చూసుకుంటే సార్ ఇప్పుడు మెయిన్ ఈ అమెండ్మెంట్ ఎందుకు తీసుకొచ్చారంటే పోస్ట్ ఆఫీస్ యొక్క రూపురేఖలు మార్చాలి. పోస్ట్ ఆఫీస్ అనేది ఒక గొప్ప గ్రేట్ నెట్వర్క్స్ అనేది ఉన్నది. అంటే నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ ద కంట్రీలో కూడా పోస్ట్ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. సో మనం కమ్యూనికేషన్ కింద, క్లియర్, మెసెంజర్ సర్వీసెస్ కింద పోస్ట్ ఆఫీస్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కూడా పోస్ట్ ఆఫీస్లో తీసుకొచ్చాం కాబట్టి ఇవి ప్రజలకు మరింత దగ్గరగా తీసుకొని వెళ్ళాలి అంటే దీంట్లో చేంజెస్ అనేవి ఎంతైనా ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ కొత్త ఈ యాక్ట్ అనేది తీసుకొస్తుంది అనమాట. క్లియర్. రైట్. హోప్ సో దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్ టు యూ. అండ్ ఒకసారి చూడమా, కొత్త బ్యాచెస్ అనేవి ఒకవేళ మీరు UPSC ఆఫ్లైన్ విశాఖపట్నంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే దిస్ ఈస్ ద లోయెస్ట్ ఎవర్ ఫీజ్ అమ్మా. విశాఖపట్నంలో ఫీజు అనేది కేవలం 45,000కే లాంచ్ చేయడం అనేది జరిగింది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. క్లియర్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు 45,000కే మీకు కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. 1 January 2024 నుంచి మనకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్.
సో ఆఫర్ అనేది 31st డిసెంబర్ వరకు మాత్రమే ఉంటుందమ్మా 45,000కి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు అనమాట. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా. ఎన్హెచ్ఆర్సి సీక్స్ రిపోర్ట్ ఆన్ విక్టిమ్స్ ఆఫ్ ది సాల్వా జుడుమ్. అయితే ది కాన్సెప్ట్ ఆఫ్ సాల్వా జుడుమ్ అనేది మనం జనరల్ స్టడీస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ టాపిక్లో చూస్తామన్నమాట. మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక కేస్ స్టడీ లాగా మీకు హెల్ప్ చేస్తుంది అనమాట, రైట్. అండ్ ఈవెన్ ఈ ఆర్టికల్ అనేది ఆంథ్రోపాలజీ ఆప్షనల్ స్టూడెంట్స్కి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట, రైట్. ఎందుకంటే ది సాల్వా జుడుమ్ కాన్సెప్ట్ని ఈవెన్ జాజా కమిటీ రికమెండేషన్స్లో కూడా క్లియర్, జాజా కమిటీ రిపోర్ట్స్లో కూడా దీని గురించి మెన్షన్ చేసి ఉన్నది. కాబట్టి ద సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ స్టూడెంట్స్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి ఆర్టికల్లో ఏమని చెప్తున్నారంటే సాల్వా జుడుమ్ వలన కొంతమంది విక్టిమ్స్ ఉన్నారు అని అంటున్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో సంథింగ్ అబౌట్ ది సాల్వా జుడుమ్, క్లియర్, రైట్. సో అయితే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొద్దిగా మావోయిస్ట్ ప్రభావం అనేది ఇండియా మీద పడడం జరిగింది. సో ఇండియాలో ఈ చైనీస్ మావోయిజంని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో, సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, దే హ్యావ్ స్టార్టెడ్ ది సిపిఐఎం. దట్ ఈజ్ ఈ ఎం ఏంటి అంటే మావోయిజం అనమాట. సిపిఐఎం మావోయిజం. ఈ సిపిఐఎం మావోయిజం అనేది ఇండియాలో స్టార్ట్ అయింది. వీళ్ళు ఎక్స్ట్రీమ్ మెషర్స్ అనేవి చేస్తున్నారు, అంటే పోలీసుల్ని చంపడం కానీ, ప్రజల్ని చంపడం కానీ. సో వీఆర్ వాంటింగ్ టు స్టార్ట్ ది పీపుల్స్ గవర్నమెంట్ అని చెప్తారనమాట. ఏంటి పీపుల్స్ గవర్నమెంట్ అనేది తీసుకొస్తాము. ప్రెజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది కరప్షన్ చేస్తుంది. సో ప్రజలతో ఉన్న ప్రాపర్ గవర్నమెంట్ని తీసుకొస్తాము అని చెప్తారు. బట్ నథింగ్ హ్యాపెన్స్ యాజ్ దట్. ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ మావోయిజం అనేది కంప్లీట్ రాంగ్ అనమాట, రైట్. సో కొన్ని చోట్ల ఎక్కడైతే గుర్తుంచుకోండి ఏమైంది, ఫ్యూ థింగ్స్. అసలు ఎందుకు ఈ మావోయిజం లాంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యాయి అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ తర్వాత ఇండియాలో పావర్టీ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట, క్లియర్. అండ్ స్టార్టింగ్ కొన్ని ఇయర్స్లో మనకి పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఇంకా జరుగుతుంది, క్లియర్. కొత్త గవర్నమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో రిసోర్సెస్ ఎంత ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళు చాలా లాసెస్ అనేవి ఇండియా మీద చేశారు. అవన్నీ కూడా తీర్చుకుంటూ గవర్నమెంట్ కొద్దిగా ప్రొడక్టివ్ మెషర్స్ అనేవి తీసుకుంటుంది అనమాట, క్లియర్. సో అయితే ఇంతలో కొన్ని లోకల్గా పొలిటికల్ పార్టీస్ అనేవి బెనిఫిట్ పొందడానికి ఏం చేస్తున్నాయి, కరప్షన్ అనేది చేస్తుంది అనమాట, క్లియర్. కరప్షన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చాయనుకోండి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు వచ్చాయనుకోండి. ఈ కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైబల్ ఏరియాస్లో ఎక్స్పెన్సెస్ అనేవి చేయకుండా కరప్షన్తో ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు మొత్తం కూడా డైవర్ట్ చేసేసేవారనమాట, క్లియర్. సో వాళ్ళు సొంత అవసరాల గురించి ఖర్చు పెట్టేసుకోవడం కానీ, క్లియర్, బ్లాక్ మనీ సృష్టించడం కానీ ఇట్లాంటివి చేసేవాళ్ళు. సో దీంతో ట్రైబల్ ఏరియాస్లో చాలా వరకు కూడా మనకి అడ్మినిస్ట్రేటివ్ డెఫిషియన్సీస్ అనేవి కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి, అడ్మినిస్ట్రేటివ్ డెఫిషియన్సీస్. అంటే రోడ్స్ అనేవి ఉండవు, హాస్పిటల్స్ ఉండవు, స్కూల్స్ ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, లైట్ ఉండదు, హెల్త్ హైజీన్ ఉండదు, ఏమీ ఉండవు అన్నమాట బికాజ్ ఆఫ్ కరప్షన్ వలన. సో దీంతో కొంతమంది మావోయిజం వైపు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, సో చూసారా మీరు ఎలక్షన్స్తో ఏవైతే గవర్నమెంట్ని తీసుకొస్తున్నారో వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ని ఎప్పటికీ కూడా సాల్వ్ చేయరు. సో మనం అందుకనే గవర్నమెంట్కి ఎగెయిన్స్ట్గా అవ్వాలి. మనం ఓటుతో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అవ్వదు. వీ హ్యావ్ టు హోల్డ్ ద గన్స్తో మాత్రమే వాళ్ళకి బుద్ధి చెప్పగలం అన్న ఐడియాలజీతో ది సిపిఐ మావోయిజం లాంటివి స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట, క్లియర్, రైట్. అయితే చాలా వరకు కూడా దీన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే వీళ్ళకి ఎప్పటికీ కూడా ట్రైబల్ పీపుల్ సపోర్ట్స్ అనేవి కొంతవరకు ఉండేవన్నమాట, క్లియర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఈ నక్సలిజం ఐడియాలజీని ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఫారెస్ట్లో ఉంటారు. ఫారెస్ట్ పీపుల్ సపోర్ట్ అనేది వాళ్ళు సంపాదించుకుంటారనమాట. ఏంటి ప్రతిదీ కూడా చెప్తారు, చూసారా మీకు వాటర్ లేదు, మీకు హాస్పిటల్ లేదు, క్లియర్, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా గవర్నమెంట్ రాదు అని అట్లాగా ది అడ్మినిస్ట్రేటివ్ డెఫిషియన్సీస్ని కాజ్గా చూపించుకొని వాళ్ళు బెనిఫిట్ పొందేవాళ్ళు అనమాట, క్లియర్. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈవెన్ ది స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్, గుర్తుంచుకోండి, ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చారు. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ నక్సలైట్లు కానీ మావోయిస్టులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైబల్ పీపుల్నే కదా అట్రాక్ట్ చేసుకొని ట్రైబల్ పీపుల్ సపోర్ట్తోనే కదా ఉంటున్నారు. సో లెట్స్ స్టార్ట్ అన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ ది సాల్వా జూడమ్. ఈ సాల్వా జూడమ్ ప్రకారం ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, క్లియర్, ట్రైబల్ ఏరియాస్లో యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ యంగ్ పీపుల్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి గన్స్ ఇద్దాము. సో దట్ వీళ్ళు ఎప్పుడైనా సరే ఈ నక్సలైట్లు కానీ మావోయిస్టులు కానీ కనిపిస్తే వాళ్ళని కాల్ చేస్తారు. సో దట్ ఇది ఏ విధంగా మేనేజ్మెంట్ అవుతుంది, కమ్యూనిటీ మేనేజ్మెంట్ కింద ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ భావించిందనమాట. ఏంటి, సాల్వా జూడంలో ట్రైబల్ పీపుల్ని మన రెగ్యులర్ పోలీస్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు, గన్స్ యూసేజ్ అనేది నేర్పిస్తారు. సో వీళ్ళతోనే మనం మావోయిస్టులను పట్టుకోగలం అని తీసుకొని రావడం జరిగిందనమాట అని అనుకుని ఈ సాల్వా జూడమ్ అనే బాడీని స్టార్ట్ చేశారు. బట్ గుర్తుంచుకున్నామా ఒక్కసారి, మీరు ఎప్పుడైనా సరే పోలీస్ పర్సనల్ కనుక, క్లియర్, వాళ్ళు ఎక్స్ట్రీమ్ మెషర్స్ అనేవి జనరల్గా చేయరు. ఎందుకు పోలీస్ పర్సనల్ ఎక్స్ట్రీమ్ మెషర్స్ చేయరు అంటే, ఒకటి, పోలీస్ పర్సనల్ ఇన్ ద సెన్స్ ది యూపీఎస్సి బాడీతో వచ్చే ఆల్ ఇండియా సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో, ఆల్ ఇండియా సివిల్ సర్వెంట్స్ కింద ఈ పోలీస్ ఆర్గనైజేషన్లో ఎవరైతే స్టార్ట్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎస్ ఆఫీసర్స్ అనమాట. ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఎక్స్ట్రీమ్ మెషర్స్ అనేవి తీసుకోరు. ఎందుకంటే వీళ్ళు ఎడ్యుకేషన్తో వస్తారు అండ్ వీళ్ళకి ఎథిక్స్ అనేది క్లియర్గా తెలుసు అండ్ ట్రైనింగ్ కూడా ప్రాపర్గా చేయడం జరుగుతుంది. సో ప్రజల్ని అర్థం చేసుకుంటూ సమయానికి తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకొని ఐపీఎస్ ఆఫీసర్స్ ప్రవర్తిస్తారు. బట్ ఈ ట్రైబల్ యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గన్స్ ఇవ్వడం వలన వీళ్ళు కేవలం ఈ నక్సలైట్లు మాత్రమే కాదు, ఈవెన్ మధ్యలో కొన్నిసార్లు ఆర్డినరీ పర్సన్స్ని కూడా ఇబ్బంది పెట్టడం అనేది జరిగిందనమాట. అలా క్రమేపీ అర్థమైంది ఈ సాల్వా జుడుమ్ అనే బాడీ ఏదైతే ఉందో ఇది కేవలం మంచిదనానికి మాత్రమే కాదు, ఈవెన్ కొన్నిసార్లు క్రూయల్ హామ్ కూడా జరుగుతుంది అని. ఎస్, అఫ్కోర్స్ ఈ సాల్వా జుడుమ్ వలన మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గింది, బట్ ఈవెన్ కామన్ పీపుల్కి కూడా ప్రాబ్లమ్స్ అనేవి పెరిగాయి అన్నమాట. సో వెంటనే సాల్వా జుడుమ్ని ఆర్గనైజేషనల్గా క్యాన్సిల్ చేయడం జరిగింది. అక్కడక్కడ మాత్రమే ఇంకా కొన్ని బాడీస్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియర్, రైట్. బట్ అఫీషియల్గా ఈ సాల్వా జుడుమ్ బాడీ లాంటివి వద్దు అనే గవర్నమెంట్స్ కానీ కోర్ట్స్ కానీ చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా, క్లియర్, ది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఏమని చెప్పడం జరిగింది, ఈ ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేస్తుంది, ఒకవేళ ప్రజల యొక్క రైట్స్ అనేవి కోల్పోతే ఎన్హెచ్ఆర్సి వాటిని చూస్తుంది, అవునా, రైట్. అయితే ఈ సాల్వా జుడుమ్ బాడీ వలన, క్లియర్, ఈ ట్రైబల్ యంగ్ మిలిషియా అప్పుడు చాలా మిస్టేక్స్ అనేవి చేయడం జరిగింది. సో వీళ్ళ చేసిన మిస్టేక్స్ వలన కొంతమంది విక్టిమ్స్ కింద తయారయ్యారు. ఈ విక్టిమ్స్కి ఎప్పటికీ కూడా ప్రాపర్ కంపెన్సేషన్ అనేది గవర్నమెంట్ పే చేయలేదు, ఎందుకు అని రిపోర్ట్స్ అడుగుతున్నారనమాట ఎన్హెచ్ఆర్సి వాళ్ళు. క్లియర్, అర్థమైంది కదమ్మా. ఈ సాల్వా జుడుమ్ బాడీ అంటే ఏంటి, ఎందుకు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏం జరిగింది అంతా కూడా క్లియర్గా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో దీన్ని మీరు కేస్ స్టడీ కింద ఆలోచించవచ్చు అనమాట. ఏంటంటే, రైట్, ఆఫ్ కోర్స్ నక్సలిజంని ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయాలి, దానికి మనకి పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్. సో పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది వేరే విధంగా ఉంటే పర్వాలేదు, కానీ ఈ విధంగా పీపుల్ని మనం మిలిటరీ పీపుల్లా తయారు చేస్తే వాళ్ళకి ప్రాపర్ ఆర్గనైజేషన్ అనేది ఉండదు, ప్రాపర్ స్కిల్ సెట్ అనేది ఉండదు. సో వాళ్ళు అటు ట్రైబల్ పీపుల్ని చంపడం జరిగింది, ఆర్డినరీ విక్టిమ్స్ని చంపడం జరిగింది, మావోయిస్టులను కూడా చంపడం జరిగింది. సో ఇందులో ఎంతవరకు గుడ్ ఉన్నది అనేది మనం ఆలోచించలేము. వీళ్ళ ట్రైనింగ్ అనేది హ్యాప్హాజర్డ్గా హాఫ్గా గందరగోళంగా జరుగుతుంది కాబట్టి వీళ్ళకి పూర్తిగా నిర్ణయాలు తీసుకోవడం అనేది రాదు. సో దీనివల్ల మిస్టేక్స్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. పీపుల్స్ పార్టిసిపేషన్ కావాలి, బట్ ఈ విధమైన మిలిటరీ పార్టిసిపేషన్ కాదు అని చెప్పి దీన్ని ఆఫ్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్, ఎస్. సో దిస్ ఈజ్ ద హోల్ ఆర్టికల్ ఈజ్ అబౌట్, రైట్. ఈ ఆర్టికల్ అనేది చూడమా, డిఫారెస్టేషన్ ఫర్ మైనింగ్ రెష్యూమ్స్ ఇన్ హస్దియో, లోకల్స్ యాక్టివిస్ట్ ఎలెజ్ డిటెన్షన్. క్లియర్, రైట్. సో అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ ఎకానమీలో ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్లోని ఇంపార్టెంటే, ఎకానమీలో కూడా ఇంపార్టెంటే. క్లియర్. అయితే ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే, డిఫారెస్టేషన్ అంటే ఫారెస్ట్ని నరకడం అనేది జరుగుతుంది. ఎక్కడంట, హస్దియో. ఈ హస్దియో ఎక్కడ, దిస్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ రీజన్ ఆల్సో.
హస్దియో ఏరియా అనేది గుర్తుంచుకోండి, ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. క్లియర్? సో దిస్ ఈజ్ ఇన్ ఛత్తీస్గఢ్. ఎందుకు ఇక్కడ డీఫారెస్టేషన్ జరుగుతుంది అంటే ఇక్కడ కొన్ని మినరల్స్ అనేవి ఉన్నాయి. ఆ మినరల్స్ని మైనింగ్ చేయడానికి డీఫారెస్టేషన్ అనేది చేస్తున్నారు అని చెప్తున్నారనమాట. క్లియర్? రైట్. అయితే సి వాట్ హ్యాపెన్స్, దెర్ ఆర్ వేరియస్ ఎలిగేషన్స్ అండ్ వన్ థింగ్ వీ హ్యావ్ టు సీ ఏంటి అంటే, రైట్, సో ఇండియాకి సార్ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, రైట్, ఆఫ్ కోర్స్ ఇండియాకి మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంటే. అయితే ఈ మినరల్స్ రావడం వల్లనే ఇండియా యొక్క ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. సో ఎకానమీ వర్సెస్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం కింద ఇది తయారైందన్నమాట. క్లియర్? ఎకానమీ వర్సెస్ ఎన్విరాన్మెంట్. అయితే ఎంతవరకు మనకి రిసోర్సెస్ కావాలి అని ఎంతవరకు డీఫారెస్టేషన్ చేస్తాము, ఇప్పటికే క్లైమేట్ చేంజ్ అనేది అవుతుంది అని చెప్పుకుంటూ ఇదే టైంలో మనము మినరల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ డీఫారెస్టేషన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని కూడా అడుగుతున్నారనమాట. క్లియర్? సో జనరల్గా మనం ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హస్దియో ఏరియాలో మినరల్స్ అనేవి ఉన్నాయి, రైట్, బట్ ఈ మినరల్స్ గురించి డీఫారెస్టేషన్ చేయాల్సినంత అవసరం ఉందా? క్లియర్? ఒకవేళ ఉన్నా అది చూడండి, ఈ మినరల్స్ మైనింగ్ ఎక్స్ట్రాక్షన్స్ అనేవి ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ లైక్ అదానీ కంపెనీస్కి ఇవ్వడం జరిగింది. సో ప్రైవేట్ పీపులే దీనివల్ల ఎక్కువ బెనిఫిట్ అనేది పొందుతారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇండియాలో కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కూడా. క్లియర్? సో ఒకవేళ డీఫారెస్టేషన్ అనేది చేసినట్లయితే మినరల్స్ గురించి వాటి గురించి డీఫారెస్టేషన్ చేస్తే కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ కింద కాంపా యాక్ట్ అనేది ఉందన్నమాట. కాంపా అనేది ఉంది, కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనమాట. క్లియర్? సో ఈ ఫండ్ కూడా ఇస్తారు, రైట్. ఇవన్నీ అయినప్పటికీ కూడా డీఫారెస్టేషన్ అనేది లాంగ్ టర్మ్ డ్యామేజ్ అనేది చేస్తుంది. క్లియర్? సో దీని వలన ఒకటి ఫారెస్ట్ లాస్ అనేది జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ బయోడైవర్సిటీ లాస్ అవుతుంది. క్లియర్? ఇది మాత్రమే కాదు, అండ్ ఈవెన్ ఈ ఫారెస్ట్లోనే బ్రతుకుతూ ఈ ఫారెస్ట్ మీద పూర్తిగా ఆధారపడి ఉంటున్న ది ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటే నథింగ్ బట్ ట్రైబల్ పీపుల్ అనమాట. ఈ ఛత్తీస్గఢ్ రీజన్స్లో ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉంటారు కదా, ఈ ట్రైబల్ పీపుల్కి కూడా ల్యాండ్ ఎలియనేషన్ అనేది జరుగుతుందన్నమాట. అంటే వీళ్ళు వాళ్ళ యొక్క ల్యాండ్ని కోల్పోతారు. సో ఇవన్నీ కూడా కేవలం మీరు మినరల్స్ అనుకొని ఈ డీఫారెస్టేషన్ చేయడం వల్ల జరిగే ఇంపాక్ట్స్ అనమాట. అంటే ఇమీడియట్ ఇంపాక్ట్, ఇమీడియట్గా ఫారెస్ట్ లాస్, ఇమీడియట్గా బయోడైవర్సిటీ లాస్, ఇమీడియట్గా ఈ ట్రైబల్స్ ల్యాండ్ ఎలియనేషన్ మైగ్రేషన్ అనేది జరుగుతుంది. లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. సో ఈ డీఫారెస్టేషన్ అనేది మంచిది కాదు అని చెప్తూ పొలిటికల్గా కొన్ని యాంగిల్స్ కూడా కొంతమంది తీసుకొని రావడం జరిగింది. బట్ మన వరకు ఏంటి అంటే ఇన్ ది వార్ బిట్వీన్ ఎకానమీ వర్సెస్ ఎన్విరాన్మెంట్లో బోత్ షుడ్ బి మేనేజ్డ్ అని రాస్తాం. అంటే ఎక్కడైతే డీఫారెస్టేషన్ కాకుండా మినరల్స్ని ఎక్స్ప్లాయిట్ చేయగలమో అట్లాంటి చోట మినరల్స్ని ఎక్స్ప్లాయిట్ చేసినా పర్వాలేదు, కానీ ఇంకా ఎక్స్ట్రా గ్రీడ్తో చెట్లను నరికేసి మరి ఈ మినరల్స్ని తీయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తామన్నమాట. రైట్? ఎస్. చూడమ్మా, కంప్లీట్ యూపీఎస్సీ జిఎస్ ఫౌండేషన్ కోర్స్ అనేది జిఎస్ 1, 2, 3, 4 కంప్లీట్ మీకు ప్రోగ్రామ్ అనేది వస్తుంది, ఇంక్లూడింగ్ ఎస్ఐతో సహా మీకు వస్తుంది. లైవ్ అండ్ రికార్డెడ్ ప్రోగ్రామ్ అనేది కేవలం 18,000 రూపీస్కి మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉందన్నమాట. క్లియర్? సో కేవలం 18,000 రూపీస్కి మీకు ఏ డౌట్ ఉన్నా సరే నెంబర్ చూడండి 7893899553. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. అండ్ ఇది సూపర్ బ్లాక్ బాస్టర్ ఆఫర్ అనమాట. కేవలం 18,000 రూపీస్కి బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్గా వస్తున్నాయి. మరొక బ్యూటిఫుల్ ఆఫర్ చూడమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ విత్ ఫుల్ లైఫ్ టైం వ్యాలిడిటీతో. క్లియర్? సో మీకు కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీతో కేవలం 45,000కి తీసుకొని రావడం జరిగిందమ్మా. ఇక్కడ మీకు జిఎస్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది అండ్ యూపీఎస్సీ యాడ్ ఆన్ ప్యాక్స్ ఉంటాయి ప్రతి ఎగ్జామ్తో సహా. క్లియర్? మీరు ఒక్కసారి చూడండి, మీకు కేవలం జనరల్ స్టడీస్ మాత్రమే సరిపోతుందంటే 18,000 పెట్టి మీరు స్టార్ట్ చేయగలరు. అండ్ ఇంకా మీకు గ్రూప్స్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ప్రతి దానికి కూడా యాక్సెసిబిలిటీ
ఆల్ ఇన్ ఆల్ కావాలి అనుకుంటే యూ కెన్ టేక్ దిస్ 45,000 మీరు అమౌంట్ అనేది పే చేసి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫుల్ ప్రోగ్రామ్ అనేది తీసుకోగలరు అనమాట. సో కొత్త బ్యాచ్ అనేది January 1st నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 31st December వరకు మాత్రమే ఈ ఆఫర్ వ్యాలిడిటీ అమ్మ. బ్యూటిఫుల్ ఆఫర్. 60,000 ఫీజు అనేది కేవలం 45,000కే పెట్టడం అనేది జరిగిందనమాట. క్లియర్. సో మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి కాల్ చేయగలరు. ఈ ఆర్టికల్ చూడమ్మా. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ఫైండ్స్ కేరళ ద మోస్ట్ ప్రిఫర్డ్ స్టేట్ టు వర్క్. క్లియర్. సో ఇండియా స్కిల్స్ రిపోర్ట్ అనేది వచ్చింది 2024 రిపోర్ట్ అనేది. దాంట్లో కేరళ ఈజ్ ది మోస్ట్ ప్రిఫర్డ్ స్టేట్ అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఈ రిపోర్ట్ అనేది ఎవరెవరు ఇచ్చారు? దెర్ ఈజ్ వన్ టాలెంట్ అసెస్మెంట్ ఏజెన్సీ, దట్ ఈస్ ది వీబాక్స్. క్లియర్. WHEEBOX. ద వీబాక్స్ ఏజెన్సీ ప్లస్ ఇంకా చూడండి ది AICTE, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ CII, అండ్ ది అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ AIU. సో ఆర్గనైజేషన్స్ అనేవి చూడమ్మా. దెన్ it is the VBox plus the AICTE, All India Council for Technical Education, and plus CII, Confederation of Indian Industry, and the Association of Indian Universities. ఈ బాడీస్ అన్నీ కలిపి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ అనేది తయారు చేయడం జరిగిందనమాట. క్లియర్. సో అయితే ఈ రిపోర్ట్లో వాళ్ళందరూ కూడా ఏం కనుక్కున్నారంటే చాలా వరకు కూడా పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు వర్క్ ఇన్ కేరళ. అంటే కేరళలో ఎక్కువ స్కిల్డ్ పీపుల్ ఉన్నారు అండ్ వీళ్ళు ఇచ్చే రొబస్ట్ సపోర్ట్ అనేది ఇండస్ట్రీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం మాత్రమే కాకుండా ఈవెన్ ఎంప్లాయీ కింద ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా గ్రోత్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటున్నాయి అని చెప్తున్నారనమాట. సో కేరళ గవర్నమెంట్ ప్రాపర్ మెషర్స్ అనేవి తీసుకోవడం వలన సప్లై ఆఫ్ లేబర్ కానీ డిమాండ్ ఆఫ్ లేబర్ రెండు మేనేజ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఈ లేబర్కి కూడా స్కిల్స్ అనేవి పెంచడం వలన క్రైసిస్ టైంలో కూడా వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, సో దెర్ ఈజ్ అదర్ స్టేట్, లెట్స్ టేక్, సో ఉత్తరప్రదేశ్ స్టేట్ ఉంది. ఆ స్టేట్లో ఈ లేబర్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడికి క్రైసిస్ టైంలో ఆపర్చునిటీస్ ఉండవు, ఎందుకంటే వాడికి వచ్చింది ఒకటే వర్క్, అదొక స్కిల్ మాత్రమే ఉంటుంది. బట్ కేరళలో డిఫరెంట్ స్కిల్ సెట్స్ అనేవి ఉండడం వలన ఏ టైంలో ఉన్న ఆపర్చునిటీస్ అయినా వీళ్ళు గ్రాప్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. అర్థమైందమ్మా? సో ఈ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అదే గుర్తుంచుకోండి. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ఎవరిస్తున్నారు? దట్ ఈస్ వీబాక్స్, AICTE, CII అండ్ ఆల్ ఇండియా ఇండియన్ యూనివర్సిటీ. క్లియర్. అండ్ ఈ రిపోర్ట్ అనేది లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం కేరళ ఈజ్ ది మోస్ట్ ప్రిఫర్డ్ స్టేట్ అని గుర్తుంచుకోండి. రైట్. ఎస్. ఇది ఒకసారి చూడమ్మా. నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ అండర్ న్యూ లా డాక్టర్స్ ఫేస్ 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ డెత్ డ్యూ టు నెగ్లిజెన్స్. రైట్. ఈ ఆర్టికల్ అనేది చూడండి మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో ఇంపార్టెంట్ అనమాట. రైట్. సో దట్ ఈజ్ రీసెంట్లీ IPC, క్లియర్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్లేస్లో గవర్నమెంట్ ఈజ్ గెటింగ్ ది న్యూ బిల్, దట్ ఈస్ ది భారతీయ న్యాయ సంహిత బిల్ 2023 బిల్ అనేది తీసుకొని రావడం జరిగింది. రైట్. సో దీంట్లో విత్ రెస్పెక్ట్ టు ద డాక్టర్స్ కొన్ని చేంజెస్ అనేవి చేసిందనమాట. క్లియర్. సో అదేంటో ఒక్కసారి చూద్దాం. క్లియర్. సో అయితే ఈ కొత్త సెక్షన్, ఈ భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 106 అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సెక్షన్ 106 క్లాజ్ 1లో అమెండ్మెంట్స్ అనేవి చేశారు. అయితే ఏంటి ఆ అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఒక్కసారి చూద్దాము. జనరల్గా గవర్నమెంట్ ఏమనుకుంది అంటే చాలాసార్లు డాక్టర్స్ వాళ్ళు నెగ్లిజెంట్గా ఉంటున్నారు, వీళ్ళ నెగ్లిజెన్స్ వలన, క్లియర్, వీళ్ళ నెగ్లిజెన్స్ వలన పేషెంట్స్ వాళ్ళ ప్రాణాలు అనేవి కోల్పోవడం అనేది జరుగుతుంది. సో ఇక మీదట డాక్టర్స్ ఒకవేళ నెగ్లిజెంట్గా ఉండి పేషెంట్స్ చనిపోతే ఆ డాక్టర్స్కి 5 years పనిష్మెంట్ అనేది ఇస్తాము అని ప్రీవియస్గా పెట్టడం జరిగింది, భారతీయ న్యాయ సంహిత బిల్లో పెట్టడం జరిగింది. బట్ ఇండియాలో ఉన్న డాక్టర్స్ వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశారనమాట, మరి ఇంత 5 years పనిష్మెంట్ అనేది ఇది చాలా ఎక్కువ, కాస్త తగ్గించండి అని రిక్వెస్ట్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు. సో దీని టర్మ్ అనేది డాక్టర్స్కి అయితే 2 yearsకి తీసుకొని రావడం జరిగిందనమాట. అర్థమైందా? రైట్. అయితే ఇప్పుడు ఈ భారతీయ న్యాయ సంహితలో ఏమైతే రాసిందో దాన్ని నేను పిన్ టు పిన్ చదువుతాను, జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. క్లియర్. సో దట్ ఈస్ ది అమెండెడ్ సెక్షన్ ఆఫ్ 106 clause 1 ఆఫ్ సంహిత, భారతీయ న్యాయ సంహిత 2023 బిల్లో
సెక్షన్ 106 క్లాజ్ 1 ప్రకారం హూ ఎవర్ కాజెస్ డెత్ ఆఫ్ ఎనీ పర్సన్ బై డూయింగ్ ఎనీ ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్ నాట్ అమౌంటింగ్ టు కల్పబుల్ హోమిసైడ్ అంటే చెప్తాను చూడమ్మా. ఒకవేళ ఏ వ్యక్తి అయినా మరో వ్యక్తి యొక్క ప్రాణాలు పోవడానికి కారణమైతే, అది కూడా ఏంటి, నెగ్లిజెంట్గా ఉండడం వలన వేరే వ్యక్తి ప్రాణాలు అనేవి పోతున్నాయి అంటే, సో ఈ పర్సన్ మీద అంటే దిస్ ఈజ్ నాట్ అమౌంటింగ్ టు కల్పబుల్ హోమిసైడ్. హోమిసైడ్ అంటే ఏంటి అంటే కిల్ చేయడం, చంపడం అనమాట. కల్పబుల్ హోమిసైడ్ అంటే నథింగ్ బట్ ఇంటెన్షనల్గా చంపడం వేరు, నెగ్లిజెంట్గా చనిపోవడం వేరు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇంటెన్షనల్గా లెట్స్ టేక్, ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తారు. ఒక డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ ఏం చేశారు, తన ఒక నర్స్కి చెప్పడం జరిగిందనమాట. ఒక నర్స్కి చెప్పారు ఏంటి, పేషెంట్ ఏకి ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 2:30 కల్లా ఒక ట్యాబ్లెట్స్, క్లియర్, 2 ట్యాబ్లెట్స్ ఎగ్జాక్ట్లీ 2:30 కల్లా వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇంజెక్షన్స్తో సహా అని చెప్పి చెప్పడం జరిగింది అనుకోండి. అయితే ఈ నర్స్ ఏంటి, ఆ రోజు ఇవ్వడం మర్చిపోయారు. 2:30 కల్లా ఈ ఏ అనే పర్సన్కి, పేషెంట్కి ఈ మెడిసిన్స్ అనేవి ఇవ్వడం మర్చిపోయారు. సో ఇక్కడ ఈ నర్స్ యొక్క నెగ్లిజెన్స్ కదా. సో ఈ నర్స్కి 5 years పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హోమిసైడ్ అంటే ఏంటి, ఇంటెన్షనల్గానే అతనికి తెలిసిన అక్కడే ఉన్న క్లియర్గా ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ అనేవి చేతుల్లో ఉన్న ఇంటెన్షనల్గానే నేను ఈ వ్యక్తికి ఇవ్వను, ఈ వ్యక్తి ఎలాగైనా చనిపోవాలి అని నర్స్ అనుకుంటే దాన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటారనమాట. అంటే ఇంటెన్షనల్గా చంపితే దాన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటాము. నెగ్లిజెంట్గా బికాజ్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ కానీ, లేదంటే అక్కడ మర్చిపోవడం కానీ, ధీమాగా తీసుకోవడం కానీ అట్లా అయితే ఈ పేషెంట్ చనిపోతే ఇప్పుడు ఈ నర్స్ ఎవరైతే ఉన్నారో ఈ నర్స్కి 5 years జైలు శిక్ష అనేది పడుతుంది. బట్ గుర్తుంచుకోండి, షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఐదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే బి ఎక్స్టెండ్ టు 5 years. క్లియర్, 5 years వరకు కూడా ఉంటుంది. అండ్ ఇఫ్ సచ్ యాక్ట్ ఈజ్ డన్ బై ఏ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, అంటే సేమ్ ఇదే ప్రాక్టీస్ అనేది అంటే నెగ్లిజెంట్గా డాక్టర్ ఉండడం వలన ఇప్పుడు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, ఒక ఆర్ఎంపీ కానీ, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కానీ, ఒక ఎండి డాక్టర్ కానీ, వీళ్ళలో ఎవరైనా సరే నెగ్లిజెంట్గా ఉండడం వల్ల పేషెంట్స్ చనిపోతే వీళ్ళకి మాత్రం 2 years పనిష్మెంట్ అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్, ఎందుకంటే చెప్పాను కదమ్మా, ఈ డాక్టర్స్ అందరూ కూడా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్కి రిక్వెస్ట్ చేశారు, సార్ మరీ 5 years పనిష్మెంట్ అనేది ఇవ్వకండి అని. సో వీళ్ళు ఆలోచించి రైట్, డాక్టర్స్ ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఉండలేరు కదా, నర్సెస్కి వీళ్ళకి యాక్టివిటీస్ అనేవి ఇచ్చి వెళ్తూ ఉండాలి. సో అలాంటప్పుడు ఒకవేళ నర్స్ మిస్టేక్ చేసినా అది మా మీదకి వస్తుంది. సో అందుకనే మాకు అంత ఈజీగా పనిష్మెంట్ ఇవ్వకండి అని డాక్టర్స్ రిక్వెస్ట్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు అమెండ్మెంట్ చేశారనమాట. ఓకేనా. సో ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయితే తన మెడికల్ ప్రొసీజర్లో ఎప్పుడైనా సరే నెగ్లిజెంట్గా ప్రవర్తిస్తే వాళ్ళకి పనిష్మెంట్ అనేది 2 years ఉంటుంది అని చెప్తున్నారనమాట. అండ్ షల్ ఆల్సో లైబుల్ టు ఫైన్, వాళ్ళకి అది మాత్రమే కాదు ఫైన్ కూడా ఉంటుంది అని చెప్తూ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే కూడా డెఫినేషన్ చెప్పడం జరిగిందనమాట. అంటే ఎవరికైతే దట్ ఈజ్ నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ ప్రకారం గుర్తింపబడిన బాడీస్ నుంచి సర్టిఫికేట్స్ వస్తాయో, అంటే ఏంటి, నేషనల్ మెడికల్ రిజిస్ట్రార్లో వాళ్ళ నేమ్స్ ఉన్నా, స్టేట్ మెడికల్ రిజిస్ట్రార్లో వాళ్ళ నేమ్స్ ఉన్నా వాళ్ళని ఆర్ఎంపీస్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని అంటామన్నమాట. ఆర్ఎంపీస్ అంటాం, దాంట్లో హయ్యర్ లెవెల్ ఎంబీబీఎస్, ఇంకా హయ్యెస్ట్ లెవెల్ ఎండి స్పెషలైజేషన్స్ అనేవి చూస్తాం, అవునా. సో ఈ యాక్ట్ ప్రకారం ఈ బాడీస్లో ఎవరైతే నేమ్స్ అనేవి ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళని మెడికల్ ప్రాక్టీషనర్స్ అని అంటాము. వీళ్ళు నెగ్లిజెంట్గా ఉండడం వలన పేషెంట్ చనిపోతే 2 years పనిష్మెంట్. ఇంకెవరైనా సరే నెగ్లిజెంట్గా ఉండడం వలన పేషెంట్ చనిపోతే వాళ్ళకి 5 years జైలు శిక్ష ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆర్టికల్. సో ఈ చేంజెస్ అనేవి తీసుకొని రావడం వల్ల డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ కాస్త ఎఫెక్టివ్గా పేషెంట్స్ మీద కేర్ అనేది తీసుకుంటారు. రెగ్యులర్గా ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రాబ్లం ఉండదు, కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మానిటరింగ్ అనేది ఉండకపోవడం వలన ఈ నర్సెస్ కానీ వీళ్ళెవరూ కూడా ప్రాపర్గా వర్క్స్ అనేవి చేయరనమాట. సో అట్లీస్ట్ ఈ కొత్త యాక్ట్ పాస్ అయిన తర్వాత అయినా సరే వాళ్ళలో చేంజ్ అనేది వస్తుంది. రైట్. మనం ఒకసారి దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ఆఫర్ ఆఫ్ ద డే. బిగ్ 4 కాంబోస్. క్లియర్, యూపీఎస్సీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ కానీ,
పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ ఈ బిగ్ 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం మీకు 10,000 రూపీస్కి మాత్రమే వీటన్నిటి మీద కూడా యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్. సో ఈ 4 టాపిక్స్ కలిపి మీకు కేవలం 10,000కే అవైలబుల్గా ఉంది. ఆఫర్ అనేది ఈరోజు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. క్లియర్. మీకు ఒకవేళ ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్ కాల్ చేయగలరు 7893899553. యూ కెన్ ఆల్సో టేక్ ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ది కరెంట్ అఫైర్స్, సీసాట్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కలిపి కేవలం 10,000 రూపీస్కి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఆఫర్ కూడా కేవలం ఈ ఒక్క రోజు మాత్రమేనమ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు 7893899553. దిస్ ఈస్ ద అల్టిమేట్ కాంబో ప్రోగ్రామ్. మీకు ఈ 5 కోర్సెస్ అనేవి కేవలం 10,000 రూపీస్కి మాత్రమే మీకు వ్యాలిడిటీతో వస్తున్నాయి అన్నమాట. క్లియర్. సో ఈరోజు ఒక్కరోజు మాత్రమే వ్యాలిడిటీ. మీరు ఇమీడియట్గా ఈ కోర్స్ని ఆప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా. దట్ ఈస్ ది సెంటర్ అప్రూవ్స్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ CISF ఇన్ పార్లమెంట్ కాంప్లెక్స్. రైట్. సో ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ GS2 పాలిటీలో ఇంపార్టెంట్ అండ్ ఇంకా జనరల్ స్టడీస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీలో కూడా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్. రైట్. అయితే ఒక్కసారి చూడండి, రీసెంట్గా పార్లమెంట్ లోపల కొద్దిగా సెక్యూరిటీ బ్రీచ్ అనేది జరిగింది. సో దట్ కొంతమంది వెళ్ళి మొత్తం పార్లమెంట్ని డీస్టెబిలైజ్ చేయడం జరిగింది అని చూసాం. రైట్. ఎస్. అయితే ఇక్కడ మెయిన్ పార్లమెంట్లో చిన్న ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంట, సెక్యూరిటీ స్కానింగ్ అనేది సరిగ్గా జరగలేదు అని చెప్తున్నారు. రైట్. సో జనరల్గా ఇంతవరకు కూడా పార్లమెంట్ సెక్యూరిటీ మొత్తం కూడా ఢిల్లీ పోలీస్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. క్లియర్. సో ఢిల్లీ పోలీస్ కంట్రోల్లో ఉంటుంది. ఢిల్లీ పోలీస్ వాళ్ళు ప్లస్ దెర్ ఈజ్ ఎ స్పెషల్ గ్రూప్ దట్ ఈస్ ద పార్లమెంట్ డ్యూటీ గ్రూప్. క్లియర్. పార్లమెంట్ డ్యూటీ గ్రూప్. ఈ 2 గ్రూప్స్ అనేవి పార్లమెంట్ ప్రొటెక్షన్ గురించి స్పెసిఫికల్గా ఉన్నాయన్నమాట. క్లియర్. రైట్. అయితే వీటితో మాత్రమే కాకుండా ఒకవేళ అవసరమైన పరిస్థితుల్లో CRPF వాళ్ళు కూడా ఉంటారు. సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ అన్నమాట. క్లియర్. ఈ CRPF ఎవరు అంటే ఆల్ దీస్ ఆర్ ది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. CAPFలో భాగంగా మనము కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి చూస్తామన్నమాట. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చేతుల్లో ఉంటాయన్నమాట. క్లియర్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈజ్ ద ఓన్డ్ బాడీ అన్నమాట. క్లియర్. సో ఈ CAPFలో ది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది ఉంటుంది, ది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది, అండ్ దీంట్లోనే మనం ITBP ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అనేది చూస్తాము, ది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది చూస్తాము, అండ్ దీంట్లోనే అస్సాం రైఫల్స్ కూడా చూస్తామన్నమాట కంట్రోల్లో కింద. రైట్. అర్థమవుతుందా? ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో భాగంగానే CRPF కానీ, CISF కానీ, ITBP కానీ, BSF కానీ, అస్సాం రైఫిల్స్ కానీ వీళ్ళన్ని బాడీస్ కూడా ఈ CAPF సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కింద పిలుస్తాము. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ చేతుల్లో ఉంటాయన్నమాట. క్లియర్. రైట్. సో ఇంతవరకు కూడా పార్లమెంట్ ప్రొటెక్షన్కి ది ఢిల్లీ పోలీస్ బాడీ అండ్ ది పార్లమెంటరీ డ్యూటీ గ్రూప్ అనే ఈ 2 బాడీస్ అనేవి పార్లమెంట్కి సెక్యూరిటీ ప్రొటెక్షన్ కింద కొన్ని స్టాండర్డ్స్ అనేవి తీసుకొని చేస్తున్నారు. బట్ ఈ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీని దాటి మరి ఆర్డినరీ పర్సన్స్ అంతవరకు వెళ్ళారంటే ప్రాపర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ లేవు అని చెప్పి. రైట్. సో ఇప్పుడు స్పీకర్ గారు వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారంటే CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి పార్లమెంట్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యతలు ఇద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నారనమాట. క్లియర్. సార్, పార్లమెంట్ బ్రీచ్ అయితే స్పీకర్ గారికి సంబంధం ఏముంది అంటే గుర్తుంచుకోండి, పార్లమెంట్ యొక్క ప్రొటెక్షన్ అనేది స్పీకర్ గారి మీదే ఎక్కువ బాధ్యత ఉంటుంది. క్లియర్. సో స్పీకర్ ఈజ్ ది ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ సెక్యూరిటీ. ఎన్ని లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ పెట్టాలి, ఏ విధమైన పకడ్బందీతో ఉండాలి అనేది స్పీకర్ గారి డిసైడ్ చేస్తారు, డైరెక్ట్ చేస్తారు. క్లియర్. సో అందుకనే ది స్పీకర్ ఈజ్ థింకింగ్ దట్ CISFని పెట్టాలి అని. రైట్. సో ఇట్ ఈస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ అబౌట్ ది CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం. క్లియర్. రైట్. అయితే ఈ CISF బాడీ అంటే ఏంటి, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇట్లాంటివన్నీ చూసుకున్నట్లయితే జనరల్గా మనకి ఈ CISF బాడీ అనేది 1969లో స్టార్ట్ చేశారనమాట. క్లియర్. సో ఇండియాలో పేరులో ఉంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని. క్లియర్. సో
ఇండియాలో ఉన్న గొప్ప ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొటెక్షన్కి ఒక స్పెషల్ డెడికేటెడ్ బాడీ ఉండాలి అని చెప్పి ఈ సిఐఎస్ఎఫ్ అనే బాడీని 1969లో తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్. సో దీంతో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్స్ కానీ, గవర్నమెంట్ చేతుల్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ కానీ, ఇటువంటి బాడీస్ అన్నిటికీ కూడా ప్రొటెక్షన్ కింద సిఐఎస్ఎఫ్ బాడీని పెట్టడం జరిగిందనమాట. క్లియర్. రైట్. అయితే ఇది పూర్తిగా తన ఎఫిషియన్సీ అంతా కూడా ఉపయోగించుకుంటూ ఈ రోజు వరకు కూడా ఎటువంటి డ్యామేజెస్ లేకుండా సిఐఎస్ఎఫ్ అనే బాడీ క్రిస్టల్ క్లియర్గా ఇచ్చిన టాస్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగిందనమాట. ఎక్స్ట్రాడినరీ రికార్డ్స్ అనేవి సిఐఎస్ఎఫ్ చేతుల్లో ఉన్నాయి. సో దీని ప్రొటెక్షన్ చేతుల్లో ఉన్న ఏ ఆర్గనైజేషన్కి కూడా ఇంతవరకు డ్యామేజెస్ అనేవి జరగలేదు. వీళ్ళు ప్రాపర్ స్టాండర్డ్స్ అనేవి సెక్యూరిటీ మెషర్స్లో ఫాలో అవుతున్నారు అని తెలుసుకొని సిఐఎస్ఎఫ్ బాడీకి ఇద్దాము అని స్పీకర్ గారు ఆలోచిస్తున్నారనమాట. క్లియర్. సో ఇన్ జనరల్గా ఇంతవరకు ఇండియాలో ఉన్న అటామిక్ పవర్ ప్లాంట్స్ కానీ, స్పేస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, సీ పోర్ట్స్ కానీ, పవర్ ప్లాంట్స్ కానీ, గవర్నమెంట్ బిల్డింగ్స్ అయినా, ఈవెన్ కొన్నిసార్లు హెరిటేజ్ మాన్యుమెంట్స్ ఏమున్నా సరే వాటి యొక్క ప్రొటెక్షన్ కింద సిఐఎస్ఎఫ్ బాడీ అనేది ఉంటుందన్నమాట. క్లియర్. సో యాజ్ ఆఫ్ నౌ దీని చేతుల్లో 58 ఎయిర్పోర్ట్స్ ప్రొటెక్షన్ అంతా కూడా సిఐఎస్ఎఫ్ చేతుల్లో ఉంది. అండ్ ఇందులో 18 ఎయిర్పోర్ట్స్ అనేవి వెరీ సెన్సిటివ్ అనమాట. అంటే క్యాపిటల్స్కి సంబంధించినవి, బోర్డర్స్కి సంబంధించిన లాంటివి కూడా ఎయిర్పోర్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈవెన్ ఇది మాత్రమే కాదు, ఇట్ ఆల్సో టేక్ కంట్రోల్ ఆఫ్ ది ఢిల్లీ మెట్రో. ఢిల్లీ మెట్రో యొక్క ప్రొటెక్షన్ కూడా సిఐఎస్ఎఫ్ బాడీ మాత్రమే చూసుకుంటుందన్నమాట. క్లియర్. అండ్ సార్ ఇది ప్రైవేట్ బాడీస్కి ఎటువంటి ప్రొటెక్షన్ చేయదా అంటే నో. 26/11 ముంబై అటాక్స్ అయిన తర్వాత, క్లియర్, 26/11 ముంబై టెర్రరిస్ట్ అటాక్స్ అనేది జరిగిన తర్వాత 2009లో దీన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. క్లియర్. ఈ యాక్ట్ని అమెండ్మెంట్ చేశారు. దట్ ఈస్ ద సిఐఎస్ఎఫ్ యాక్ట్. క్లియర్. సిఐఎస్ఎఫ్ యాక్ట్ 1968ని అమెండ్మెంట్ చేసి 2009లో ఈవెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడా సిఐఎస్ఎఫ్ని కావాలంటే యూజ్ చేయొచ్చు. బట్ కండిషన్ ఏంటంటే ఆ కంపెనీస్కి ప్రొటెక్షన్ కింద సిఐఎస్ఎఫ్ పర్సనల్ని పెడుతున్నారు కదా, దానికి కొంత ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చు అంతా కూడా కంపెనీయే భరించుకోవాలి అని చెప్పడం జరిగిందనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఒకవేళ టీసీఎస్ దగ్గర సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఉన్నారనుకోండి. సో ఈ సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారు, మంత్లీ కూడా వాళ్ళకి ఒక 10 lakhs ఖర్చు అవుతుందంటే టీసీఎస్ కంపెనీ వాటిని రియంబర్స్ చేయాలి, ఆ 10 lakhs కూడా రిటర్న్ ఇచ్చేయాలన్నమాట. అలా అయినప్పుడు మాత్రమే టీసీఎస్ దగ్గర సిఐఎస్ఎఫ్ పెడతారు. దిస్ డస్ నాట్ మీన్ దట్ టీసీఎస్ వీళ్ళకి పే చేయదు, అమౌంట్స్ ఏం వీళ్ళకేం పే చేయదు, గవర్నమెంట్కే పే చేస్తుంది. ఇది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి గవర్నమెంట్ శాలరీయే వీళ్ళకి వస్తుంది అనమాట. క్లియర్. సో ప్రైవేట్ వాళ్ళ దగ్గర వీళ్ళు ఎటువంటి ప్రైవేట్ యాక్టివిటీస్ చేయకూడదు, కేవలం గవర్నమెంట్ కమాండ్మెంట్తో మాత్రమే వీళ్ళు వర్క్స్ అనేవి చేయాలన్నమాట. అర్థమైందా? రైట్. సో ఈరోజు ఇన్ఫోసిస్ కంపెనీ కానీ, టాటా కంపెనీ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ ఇట్లాంటి కంపెనీస్ దగ్గర సిఐఎస్ఎఫ్ వాళ్ళు ప్రొటెక్షన్ కింద ఉంటున్నారు. క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదు, యూ మైట్ హ్యావ్ లిజన్డ్, కొంతమంది పొలిటికల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి ఉంటాయి. అవునా? సెక్యూరిటీ థ్రెట్స్ గురించి మనం ఏం పెట్టాం, ఎక్స్ కేటగిరీ, వై, జెడ్ ప్లస్ కేటగిరీస్ అనేవి పెట్టారనమాట. అంటే విఐపి పర్సన్స్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొటెక్షన్ గురించి ఈ ఎక్స్, వై, జెడ్ ప్లస్ కేటగిరీస్ అనేవి పెట్టి వాళ్ళ యొక్క ప్రొటెక్షన్లో కూడా సిఐఎస్ఎఫ్ పర్సనల్ని యూజ్ చేస్తున్నారు. ఏం జరిగింది, సిఐఎస్ఎఫ్ బాడీ నుంచి ఒక స్పెషల్ బాడీని తీసుకొచ్చారు, దాన్ని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్. క్లియర్. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ని తీసుకొచ్చారు. ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూపే ఎక్స్, వై, జెడ్ ప్లస్ కేటగిరీస్ భద్రత అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ టీడీపీ హెడ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, అతని మీద మావోయిస్ట్ అటాక్ అనేది జరిగింది. ఆ అటాక్ జరిగిన తర్వాత జెడ్ కేటగిరీ, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత అనేది అతనికి ఇవ్వడం జరిగింది. సో అతని చుట్టూ కూడా ఎప్పుడు కూడా ఈ ఎస్ఎస్జి, దట్ ఈజ్ ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్, ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రొటెక్షన్ చేస్తూ ఉంటారు. దిస్ బాడీ ఈజ్ ఫ్రమ్ సిఐఎస్ఎఫ్. ఈ సిఐఎస్ఎఫ్ బాడీ నుంచే దీన్ని తయారు చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ సిఐఎస్ఎఫ్ బాడీ ఆల్సో లుక్స్ ఆఫ్టర్ ఫ్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూస్. ఒకవేళ డిజాస్టర్స్ జరిగినా సరే
ఆ క్రైసిస్ టైంలో వీళ్ళు మేనేజ్మెంట్ అనేది చేస్తారనమాట. క్లియర్. సో అంటే వీళ్ళు sometimes become the part of NDRF. క్లియర్. దట్ ఈజ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో కూడా వీళ్ళు యాక్టివిటీస్ అనేవి చేస్తారు అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఇట్లాగా వీళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి చేస్తారు. సో ఇంత క్లీన్ రికార్డ్ ఉన్న ఈ బాడీకి ఇప్పుడు పార్లమెంట్ యొక్క ప్రొటెక్షన్ కూడా ఇద్దాము అని ఆలోచిస్తున్నారనమాట. రైట్. సో హోప్ యూ గాట్ దిస్. CISF అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, దీనికి మ్యాండేటరీ ఫంక్షన్స్ ఏమున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా మనం చూసాం. రైట్. ఎస్. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమా. డోంట్ యూజ్ ద డెరోగేటరీ టర్మ్స్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎలక్షన్ కమిషన్ చెప్తుందన్నమాట. రైట్. సో అయితే ఇక్కడ ఆర్టికల్ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది జనరల్ స్టడీస్ పేపర్ 1 అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 2లో మనకి సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. దాంట్లో మనం పర్సన్స్ విత్ డిజబిలిటీస్ గురించి చదువుతాం. రైట్. సో ఈ ఆర్టికల్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ ఫర్ ది మెయిన్స్ పర్స్పెక్టివ్. క్లియర్. మెయిన్స్లో మనం వీటిని రాస్తూ ఉంటామన్నమాట. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్గా అసలు ఆర్టికల్లో ఏముందో చూడండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. క్లియర్. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని చెప్తుందంటే పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ కూడా రిక్వెస్ట్ చేస్తుంది, పార్టీస్ ఎవరైతే ఉన్నారో మీరు లెటర్ అండ్ స్పిరిట్తో అంటే పూర్తిగా దేన్ని నమ్మాలి, ద పర్సన్స్ విత్ డిజబిలిటీస్ పైన గౌరవం అనేది ఉంచాలి. క్లియర్. ఎందుకు, ఆల్రెడీ మనకి ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 అనేది ఉంది. క్లియర్. ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 అనేది ఉంది. సో దీని ప్రకారం ఈ పర్సన్స్ ఎవరైతే ఎక్స్ట్రా ఎబిలిటీస్తో ఉన్నారో, క్లియర్, అంటే డిజబిలిటీస్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఇంక్లూసివ్గా తీసుకోవాలి. అంటే అర్థం ఏంటి, వాళ్ళని డిస్క్రిమినేషన్ వ్యత్యాసాలు అనేవి చూపించకూడదు. వాళ్ళందరినీ కూడా ఎకానమీలో కలుపుకుంటూ పొలిటికల్గా కలుపుకుంటూ అందరినీ ఎంపవర్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉన్నది అని చెప్తూ, మీరు పొలిటికల్ డిస్కోర్సెస్ అంటే మీ పొలిటికల్ స్పీచెస్ ఏవైతే ఇస్తారో అటువంటి స్పీచెస్లో మీరు డెరోగేటరీ. సార్ డెరోగేటరీ అంటే ఏంటి, డెరోగేటరీ అంటే అసభ్యకరమైన మాటలు అన్నమాట. క్లియర్. అంటే ఒక వ్యక్తి యొక్క డిగ్నిటీని తగ్గిస్తూ ఏవైతే టర్మ్స్ ఉంటాయో వాటిని మనం డెరోగేటరీ అని అంటాం. ఓకేనా. వ్యక్తి యొక్క గౌరవాన్ని, డిగ్నిటీని తగ్గించే వర్డ్స్ని డెరోగేటరీ టర్మ్స్ అని అంటామన్నమాట. సో ఇటువంటి టర్మ్స్ యూజ్ చేయొద్దు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టర్మ్స్ లైక్ మెంటల్లీ రిటార్డెడ్, డంప్, బ్లైండ్, డెఫ్, లేమ్ ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు కదా లోకల్ లాంగ్వేజ్లో. అటువంటి టర్మ్స్ని యూజ్ చేయొద్దు అని చెప్తున్నారనమాట. క్లియర్. ఒకవేళ నిజంగా మీరు ఎవరినైనా అలా పిలవాలి అనుకుంటే ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ప్రకారం ఏ విధమైన డిగ్నిటీ టర్మ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మీరు యూజ్ చేయాలి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మాట్లాడలేకపోతున్నాడు అనుకోండి, హీజ్ ఇన్కెపాసిటీ ఇన్ పబ్లిక్ స్పీచ్ అని చెప్పాలి. ఒక వ్యక్తికి మెంటల్ రిటార్డేషన్, పిచ్చి ఉంది అనుకోండి, హీ ఈజ్ నాట్ మెంటల్లీ స్టేబుల్ అని గౌరవప్రదమైన మాటలు మాత్రమే మాట్లాడాలి. డెరోగేటరీ టర్మ్స్ లాంటివి యూజ్ చేయకూడదు. లైక్ ఏ పాగల్ హే ఇట్లాంటి టర్మ్స్ అనేవి యూజ్ చేయొద్దు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుందన్నమాట. క్లియర్. ఒకవేళ ఇట్లా మీరు నెక్స్ట్ నుంచి మాట్లాడితే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ సెక్షన్ 92, క్లియర్, సెక్షన్ 92 ప్రకారం మీరు శిక్షార్హులు. అంటే సెక్షన్ 92లో ఏముంది, మినిమం 6 months టు మ్యాక్సిమం 5 years జైలు ఉంటుంది, ఆర్ ఫైన్ కట్టాల్సి ఉంటుంది, ఆర్ ఈ రెండు కూడా కలిపి ఉండొచ్చు అని సెక్షన్ 92 ఆఫ్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్లో ఉందన్నమాట. క్లియర్ అని చెప్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని చెప్తుందంటే ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ, డెమోక్రసీలో ప్రజలందరి యొక్క పార్టిసిపేషనే మెయిన్ హోల్ ఫండమెంటల్ థింగ్. సో అటువంటి ప్రజలకి మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి తప్ప మీరు ఇట్లాంటి టర్మ్స్ యూజ్ చేసి సొసైటీలో ఒక స్టీరియో టైప్ అనేది సెట్ చేయొద్దు. స్టీరియో టైప్ అంటే ఒక దురుద్దేశం అనేది, అంటే చులకనగా చూసే స్వభావం,
తక్కువ చేసి మాట్లాడడం లాంటివి చేయకూడదు. ఒక వ్యక్తి మెంటల్లీ రిటార్డెడ్ అయితే అతని యొక్క బయలాజికల్ నేచర్ బట్టి ఉంటుంది తప్ప ఆ వ్యక్తి ఇంటెన్షనల్గా చేయట్లేదు కదా. సో అటువంటప్పుడు ఆ వ్యక్తి యొక్క డిగ్నిటీని హరించే శక్తి అనేది ఎవరికి ఉండకూడదు అని చెప్తున్నారనమాట. క్లియర్? రైట్. అయితే ఈ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అనేది 2016లో పార్లమెంట్లో పెట్టి బిల్ అనేది పాస్ చేశారనమాట. ఓకేనా? ఎందుకు పాస్ చేశారంటే రైట్, ఇండియా యునైటెడ్ నేషన్ చూడండి, యుఎన్ కన్వెన్షన్, క్లియర్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్లో ఇండియా పార్టిసిపేషన్ చేస్తుంది. అంటే ఈ కన్వెన్షన్ని ఇండియా యాక్సెప్ట్ చేసింది. యుఎన్ కన్వెన్షన్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ప్రకారం రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని గౌరవంగా చూస్తాము, వాళ్ళని ప్రోత్సహిస్తాము అని చెప్పి ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో ఇండియా తన మెంబర్షిప్ని యాక్సెప్ట్ చేసింది. అంటే ఇన్ ద సెన్స్ ఆ కన్వెన్షన్ని పాస్ చేసింది అని అర్థం అనమాట. క్లియర్? సో అయితే అట్లాంటప్పుడు మన దేశంలో కూడా ఒక చట్టం ఉండాలి కదా, ఈ డిజబిలిటీస్ పర్సన్స్కి రక్షించే విధంగా ఒక యాక్ట్ అనేది ఉండాలి అని చెప్పి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్? సో ఈ యుఎన్ కన్వెన్షన్ అనేది 2006లోనే యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా ఓకే, ఇట్ హ్యాస్ టేకెన్ సమ్ 10 years టైమ్ టు పాస్ ఇన్ ది పార్లమెంట్. అంటే సార్ 10 సంవత్సరాలు పట్టిందా? ఇన్ ద సెన్స్ 2006లో ఈ యుఎన్ కన్వెన్షన్ని యాక్సెప్ట్ చేసిన 2016లో ఇండియన్ పార్లమెంట్లో బిల్ పెట్టి దాన్ని యాక్ట్ కింద చేయడానికి గవర్నమెంట్ చాలా టైం అనేది తీసుకుంది. రైట్? ఎస్, దిస్ ఈజ్ ఫైన్. అయితే ఈ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే ఈ చట్టంలో ప్రకారం ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డిగ్నిటీని మనము యాక్సెప్ట్ చేస్తున్నాము, వాళ్ళని ఏ విధమైన డిస్క్రిమినేషన్, క్లియర్, వ్యత్యాసాలకు కూడా గురి చేయము, అండ్ ఇంకా వాళ్ళని పూర్తి పార్టిసిపేషన్లోకి తీసుకొస్తాము సొసైటీలో. అంటే ఒక వ్యక్తి డిజబిలిటీ అయినంత మాత్రాన సొసైటీలో దొరికే సోషల్ ఫ్రీడమ్ నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. అతను సొసైటీలో అందరితో పాటు ఉండే విధంగానే తీసుకొని రావాలి. ఒక ఇన్క్లూజివ్ సొసైటీని ఏర్పరుస్తాము అని రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్లో రాసి ఉందన్నమాట. వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేస్తాము. క్లియర్? మెన్ అండ్ ఉమెన్కి ఈక్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. క్లియర్? సో చిల్డ్రన్ ఎవరైతే డిజబిలిటీస్తో ఉన్నారో వాళ్ళ యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్కి ఏమాత్రం కూడా హ్యాంపర్ కాకుండా చేస్తాము. అంటే అర్థం ఏంటి? ఒక చిన్న పిల్లవాడికి డిజబిలిటీస్ అనేవి ఉన్నాయంటే ఓకే, ఇంకా వీడు దేనికి పనికిరాడు అని పక్కన పెట్టుకున్నా వాడికి కూడా వీలైనంత వరకు ఎడ్యుకేషన్ అనేది వచ్చే విధంగా ట్రై చేస్తాము అని ఈ యాక్ట్లో చెప్పడం జరిగిందనమాట. క్లియర్? ఈ యాక్ట్లో చాలా వరకు ఎపిలేట్ అథారిటీస్, అంటే ఎవరైనా మిస్టేక్ చేస్తే వాళ్ళకి ఫైన్ వేయడం కానీ దానికి తగ్గట్టుగా చూసుకోవడానికి కొన్ని ఫండ్స్ను కూడా సపరేట్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి స్పెషల్గా ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కూడా తీసుకొని రావడం జరిగింది. అంటే ఏంటి సార్? ఈ స్పెషల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఈ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అనేవి పెడతారు. ఆ రిలేటెడ్ క్వాలిఫికేషన్ జాబ్స్ ఏవైనా పడితే వీళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఒక వ్యక్తి మాట్లాడలేడు అంతే, బట్ హీ కెన్ సీ అండ్ హీ కెన్ టైప్ ది కంప్యూటర్ అనుకోండి, వాడు కంప్యూటర్ టైప్ చేసే వర్క్ అనేది చేయగలడు కదా. క్లియర్? సో ఒకవేళ ఒక వ్యక్తికి చేతులతో పని లేదు అనుకోండి, క్లియర్, కేవలం చూసి అర్థమవుతుంది మాట్లాడుతున్నాడు, ఇట్లాంటి జాబ్స్కి హీ ఈజ్ ఎలిజిబుల్. రైట్? సో ఇట్లా ఈ వర్క్స్ ఏవైనా పడినా సరే వీళ్ళకి హయ్యర్ ప్రయారిటీ అనేది ఇచ్చే విధంగా పెట్టడం జరిగిందనమాట. క్లియర్? అండ్ ఇది మాత్రమే కాదు, ఈ యాక్ట్ ప్రకారం వీళ్ళకి రిజర్వేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ సెపరేట్ రిజర్వేషన్ ఉండే విధంగా వీళ్ళని పూర్తిగా ఎంపవర్ చేసే విధంగా ఈ యాక్ట్ అనేది తీర్చిదిద్దారనమాట. రైట్? ఎస్, హోప్ యూ గాట్ దిస్. సో మీకు సొసైటీ సోషల్ జస్టిస్లో ఎగ్జాంపుల్ కింద పెట్టినప్పుడు మీరు ఇది రాయొచ్చు. రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పింది, పొలిటికల్ పార్టీస్ కూడా చాలా ఇంక్లూజివ్గా తయారవ్వాలి అండ్ ఎటువంటి డెరోగేటరీ టర్మ్స్ అనేవి ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ని మనం మాట్లాడకుండా ఉండడానికి ఒక గైడ్ లైన్స్ అనేవి ఇచ్చింది అని మీరు ఎగ్జాంపుల్స్లో కూడా దీన్ని రాయొచ్చు అనమాట. క్లియర్? హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్ టు యూ. రైట్? ఎస్.
అండ్ ఒకసారి చూడమా, ఆఫర్ ఆఫ్ ద డే, దిస్ ఇస్ ఫర్ ఆంథ్రోపాలజీ. క్లియర్. సో ఆంథ్రోపాలజీ యూపీఎస్సీ మీరు ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది చూసుకున్నట్లయితే కేవలం రికార్డింగ్ క్లాసెస్ అనేవి మీకు కావాలనుకుంటే జస్ట్ 4,000 రూపీస్కే మీకు కంప్లీట్ ఆప్షనల్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుందన్నమాట. కేవలం 4,000 రూపీస్కే. అయితే ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ టుడే. కంప్లీట్ ఆప్షనల్ అనేది నేనే తీసుకుంటాను. దిస్ ఇస్ శ్రీనివాస్. అయితే మీకు కంప్లీట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ హ్యాండ్ హోల్డింగ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఆన్సర్ ప్రాక్టీస్ అనేది చూస్తారు అండ్ కంప్లీట్ కవరేజ్ ఆఫ్ సిలబస్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట. రైట్. ఎస్. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. ఒకవేళ ఆప్షనల్ సెలక్షన్లో మీరు కాస్త కన్ఫ్యూషన్గా ఉన్నా, నాతో మాట్లాడాలనుకున్నా సరే మీరు ఈ నెంబర్ని కాల్ చేయగలరు, నాతో మాట్లాడగలరు.